బోధించేందుకు ఉపాధ్యాయులున్నా వినేందుకు స్టూడెంట్స్ లేరు. దీంతో ఉపాధ్యాయురాలు విధులకు రావడం వెళ్లిపోవడం రెండు జరిగిపోతోంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుజ్జన్నపేట ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫౌండేషన్ స్కూల్ గా మార్పులు చేసి 3, 4, 5 తరగతులను చిత్తారిపురం యూపీ స్కూల్లో విలీనం చేసింది. ఇక్కడ 2వ తరగతి చదువుతున్న ఒక్క స్టూడెంట్ కూడా పాఠశాలకు రావడం లేదు. దీంతో ఒక్క విద్యార్థి కూడా లేకపోయినా ఉపాధ్యాయురాలు నారాయణమ్మ రోజు స్కూలుకి వస్తూ వెళుతూ ఉంటోంది. అయితే ఫౌండేషన్ స్కూల్ రద్దు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు ఎస్ నారాయణమ్మ అండి. నేను 2023 ట్రాన్స్ఫర్లో సంతకవిటి మండలం ఎంపీపీ స్కూల్ గుజ్జన్నపేటకి టీచర్గా వచ్చానండి. ఇక్కడ ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు 1వ క్లాస్ నేను వచ్చాక. వాడు 1, 2 క్లాస్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ మామూలు ప్రైమరీ స్కూల్ 5th క్లాస్ వరకు ఉందండి. ఈ సంవత్సరం నుండి 2025 విద్యా సంవత్సరం నుండి ఫౌండేషనల్ స్కూల్ చేశారండి మా స్కూల్ని. అందువల్ల మరి అబ్బాయి ఇక్కడ 3rd క్లాస్లో ఉండడానికి లేదు కాబట్టి అబ్బాయికి టీసీ ఇచ్చాను. అబ్బాయి వేరే స్కూల్లో జాయిన్ అయిపోతున్నాడు. ప్రస్తుతం మరి ఊర్లో పిల్లలు లేకపోవడం వల్ల ఎవరు జాయిన్ అవ్వలేదండి. 0 ఎన్రోల్మెంట్తో ఈ స్కూల్ ఉందండి. నేను ప్రతిరోజు వస్తున్నాను.